హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శరత్ చంద్ర వాళ్ళు, గగన్ వాళ్ళు ఇద్దరూ కలిసి ఒకేసారి గుడి దగ్గరకు వస్తారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గుడిలోకి వెళ్తూ ఉండగా గుడికి సంబంధించిన పెద్దలు బయటికి వచ్చి నమస్కారం బాబు అని గగన్కి మొదటిగా చెప్తూ ఉంటే, నమస్కారం అండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మా శత్రువులను కూడా పిలిచినట్టు మాకు ఒక మాట చెప్పు ఉండాల్సింది అని చెప్పి శరత్ చంద్ర గుడి పెద్దల్ని అడుగుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ గుడి దగ్గర శోభచంద్ర గారే నాట్య ప్రదర్శన చేస్తారు కదా శరత్ చంద్ర గారు. శోభచంద్ర గారు చనిపోయినప్పటి నుంచి ఈ గుడిలో నాట్య ప్రదర్శన జరగలేదు. కానీ శోభచంద్ర గారి కూతురు భూమి బ్రతికే ఉందని తెలిసినప్పటి నుంచి శోభచంద్ర గారి బదులుగా భూమి గారిని నాట్య ప్రదర్శన చేపించాలని మేము అనుకుంటున్నాము. అందుకే భూమి గారి ఫ్యామిలీని కూడా శివరాత్రి రోజు నాట్య ప్రదర్శనకు ఆహ్వానించాము అని చెప్పి గుడి పెద్దలు చెప్తూ ఉంటారు. అమ్మ భూమి, మీకు అన్ని ఏర్పాట్లు అక్కడ గది ఉంది, ఆ గదిలో చేశాము, వెళ్ళి నాట్య ప్రదర్శనకు సిద్ధమవ్వు అని చెప్పి గుడి పెద్దలు చెప్తూ ఉంటే, సరే అండి అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ వాళ్ళు నాట్య ప్రదర్శనకు సిద్ధమవటానికి గది దగ్గరికి వెళ్తూ ఉంటారు. అపూర్వ, పద మనం కూడా వెళ్దాం అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఇక శివ మాత్రం గగన్ వాళ్ళ వెనక వెళ్తూనే బిందుని చూస్తూ ఉంటాడు. ఈరోజు ఈ గగన్ గాడి పొగరు అణచాలి, ఆ భూమిని ఆ గగన్ ఇంట్లో నుంచి తరిమేయాలి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ శరత్ చంద్ర వెనక వెళ్తూ భూమి గగన్లను చూస్తూ ఉంటుంది. అమ్మ భూమి, కంగారు పడకు, నాట్యం బాగా చెయ్యి అని శారద చెప్తూ ఉంటే, ఏంటమ్మా భూమికి కొత్తగా చెప్తున్నావు, భూమికి ఇదేమైనా కొత్త ఏంటి, అలవాటైన పనే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అది కాదులేరా, నా కోడలికి నేను చెప్పకపోతే ఎలా అని శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి నవ్వుతూ శారద దగ్గరకు వెళ్తుంది. ఇప్పుడు ధైర్యం చెప్పాల్సింది నాకు కాదత్తయ్య, మీ అబ్బాయికి అని చెప్పి భూమి అంటుంది. అవును గగన్, మర్చిపోయాను, భూమికి నాట్యం చేయటం అలవాటే, భూమితో పాటు నువ్వు కూడా నాట్యం చేస్తున్నావు, కానీ నీకు అలవాటు లేదు కాబట్టి నేను ధైర్యం చెప్పాల్సింది నీకే అని శారద అంటూ ఉంటుంది. ఒరే గగన్, జాగ్రత్త అని శారద అంటూ ఉంటే, పోమ్మా, చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నావు, నా పక్కన భూమి ఉంటుంది కదా, నేనేమీ కంగారు పడను, భయపడను అని చెప్పి గగన్ అంటాడు. అవునమ్మా, భూమియే ఇప్పుడు అన్నయ్యకు ధైర్యం అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు చెర్రీ ఒంటరిగా కూర్చుంటాడు. అపూర్వ అత్తయ్య ఏదో ప్లాన్ అంటుంది. ఆ ప్లాన్ ఏమై ఉంటుంది? ఎందుకైనా మంచిది ఈరోజు గుడి నుంచి బయటికి వెళ్ళే వరకు అపూర్వ అత్తయ్యపై కన్ను వేసి ఉంచాలి. ఎందుకంటే గగన్ అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి గగన్ అన్నయ్యను ఏదో ఒక విధంగా అవమానించాలని అపూర్వ అత్తయ్య చూస్తుంది అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. అపూర్వ, రా ఇలా కూర్చో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, బావా నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ నేను కూడా వస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. రా బేబీ అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ నీ ప్లాన్ ఏంటో చెప్పు మమ్మీ, ఈరోజు శివ కళ్యాణంలో ఒక జంట విడిపోతుందన్నావు, ఒక జంట కలుస్తుందన్నావు, కాస్త వివరంగా చెప్పు మమ్మీ, చాలా టెన్షన్గా ఉంది అని నక్షత్ర చెప్తూ ఉంటే, కాసేపు ఆగు బేబీ, అన్ని విషయాలు తెలుస్తాయి. అవును, ఆ బిందు ఎక్కడుందో చూడు, బిందుని కూడా తీసుకొని రాపో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఏంటి మమ్మీ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, బిందు మనతో పాటు వస్తే మన ప్లాన్ బిందుకి తెలిసిపోతుంది కదా, అప్పుడు బిందు వెళ్ళి మన ప్లాన్ని అందరికీ చెప్పేస్తుంది అని నక్షత్ర అంటూ ఉంటే, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు బిందు మనం ఏం చెప్పినా కూడా చెప్పినట్టు వింటుంది, చేస్తుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అవునా మమ్మీ, అయితే ఇప్పుడే వెళ్ళి బిందుని తీసుకొస్తాను అని చెప్పి నక్షత్ర బిందు దగ్గరకు వెళ్ళి బిందుని రమ్మని సైగ చేస్తూ ఉంటుంది. ఇదేంటి నా నక్షు డార్లింగ్ బిందుని సైగ చేసి మరీ పిలుస్తుంది, బిందు కూడా నక్షు వెనుక వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది, బిందుకి నక్షు అన్న అపూర్వ అత్తయ్య అన్న కోపం కదా అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. అవును, అపూర్వ అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది, అపూర్వ అత్తయ్యను ఫాలో అవ్వాలి, అపూర్వ అత్తయ్య ప్లాన్ తెలుసుకోవాలి అని చెర్రీ ఆలోచించుకుంటూ అపూర్వను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు నక్షత్ర అపూర్వ దగ్గరకు వెళ్ళి, మమ్మీ బిందు కూడా వచ్చింది, నీ ప్లాన్ ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి శివాని తీసుకురాపో అని అపూర్వ అంటూ ఉంటే, శివానా, శివ ఎందుకు మమ్మీ అని అని నక్షత్ర అడుగుతూ ఉంటే, వెళ్ళి తీసుకురాపో నక్షత్ర అని అపూర్వ చెప్తూ ఉంటే, సరే మమ్మీ అని చెప్పి నక్షత్ర అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి, బిందు నక్షత్ర కలిసి ఎక్కడికో వెళ్ళారనుకున్నాను, కానీ వాళ్ళు మాత్రం అపూర్వ అత్తయ్య దగ్గరకు వచ్చారు, అపూర్వ అత్తయ్య ప్లాన్ ఏంటో బిందుకు కూడా తెలుసా అని చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు.
అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి చెర్రీ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు నక్షత్ర శివ దగ్గరకు వెళ్ళి, శివ నిన్ను మమ్మీ పిలుస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. పద వెళ్దాం అని చెప్పి శివ అంటాడు. ఇక నక్షత్ర శివ ఇద్దరూ కలిసి అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటారు. చెర్రీ చాటుగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇదేంటి శివ నక్షత్ర వెనుక వెళ్తున్నాడు, అసలు నక్షత్ర శివాని ఎక్కడికి తీసుకెళ్తుంది అని చెప్పి చెర్రీ చూస్తూ ఉంటాడు. ఇంకా నక్షత్ర శివాని తీసుకొని అపూర్వ దగ్గరకు వెళ్తుంది. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళ ప్లాన్ ఏంటి, అసలు వీళ్ళ ప్లాన్లో బిందు శివ ఎందుకు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. మీ ఇద్దరిని ఇక్కడికి ఎందుకు పిలిపించాలో తెలుసా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎందుకు అని చెప్పి బిందు శివ అడుగుతూ ఉంటారు. మీ ఇద్దరి పెళ్ళి ఈరోజే అని చెప్పి అపూర్వ అంటుంది. బిందు శివ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అపూర్వ అడుగుతూ ఉంటే, ఇష్టమే అని చెప్పి బిందు శివ చెప్తూ ఉంటారు. మరి మీ ఇద్దరి పెళ్ళి ఈరోజే అనగానే అలా షాక్ అయ్యి ఎందుకు చూశారు అని అపూర్వ అంటూ ఉంటే, ఇంత సడన్గా పెళ్ళి అనేసరికి టెన్షన్ వచ్చింది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా భయపడకూడదు, టెన్షన్ పడకూడదు, మనం భయపడుతుంటే భయపెట్టిస్తారు అని చెప్పి అపూర్వ శివ బిందులకు చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశాను, కాసేపట్లో మీ ఇద్దరి పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటే, ఇక బిందు శివ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి మీ ఇద్దరికి ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, లేదు ఇష్టమే అని చెప్పి శివ బిందు చెప్తూ ఉంటారు. ఇప్పుడే మీ పెళ్లి జరిపిస్తే భూమికి కానీ గగన్కి కానీ అనుమానం వస్తుంది, ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు శివ కళ్యాణం జరిగేటప్పుడు నాట్య ప్రదర్శన చేస్తారు కదా, నాట్య ప్రదర్శనలో ఉన్నప్పుడు మీ పెళ్ళి జరిగిపోతుంది. ఆ సమయంలో అయితే కనుక వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేయటానికి వీలు కుదరదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే మీరు చెప్పినట్టుగానే గగన్ బావ భూమి అక్క నాట్య ప్రదర్శనలో ఉన్నప్పుడు పెళ్లి జరిపించండి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. వెరీ గుడ్ శివ, కాసేపట్లో శివ కళ్యాణం, జాగారం, నాట్య ప్రదర్శన మొదలవుతాయి. అప్పుడు నేను చెప్పిన దగ్గరికి మీరు రండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే అండి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. సరే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎవరైనా మనల్ని ఇలా చూస్తే అనుమానం వస్తుంది అని అపూర్వ చెప్తూ ఉంటే, సరే అండి అని చెప్పి శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చెర్రీ ఇదంతా చాటుగా ఉండి చూస్తూ, ఇదేంటి అపూర్వ అత్తయ్య శివకి బిందుకి పెళ్లి చేస్తా అంటుంది, ఆల్రెడీ శివకి పూరికి పెళ్లి చేయాలని గగన్ అన్నయ్య ముహూర్తం కూడా పెట్టించాడు కదా, త్వరలోనే వాళ్ళిద్దరి పెళ్ళి, ఈ పాటికే పెళ్లి శుభలేఖలు అందరికీ పంచేశారు. ఈ సమయంలో పూరి శివల పెళ్లి ఆగిపోతే గగన్ అన్నయ్య పరువు పోతుంది. భూమి తమ్ముడు శివ కాబట్టి భూమిని కూడా గగన్ అన్నయ్య అసహించుకుంటాడు. గగన్ అన్నయ్య పరువు తీయటానికి, భూమి గగన్ అన్నయ్య విడిపోవటానికి అపూర్వ అత్తయ్య ఈ స్కెచ్ వేసినట్టుంది. అసలు వీళ్ళిద్దరికి ఎందుకు పెళ్లి చేస్తా అంటుంది, వీళ్ళిద్దరి మధ్య ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి చెర్రీ మనసులో అనుకొని శివ దగ్గరకు వెళ్ళి, శివ ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం లేదు బావా చిన్న పనుంటే చూసుకొని వస్తున్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. మా అపూర్వ అత్తయ్య నీతో ఏదో మాట్లాడుతుంది శివ, ఏం మాట్లాడుతుంది అని చెర్రీ అడుగుతూ ఉంటే, ఏం లేదు బావా క్యాజువల్గానే అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. నేను అంతా వినేశాను శివ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. బావా అది అది అని చెప్పి శివ అంటూ ఉంటే, అసలు నీకు బిందుకి అపూర్వ అత్తయ్య ఎందుకు పెళ్లి చేస్తా అంటుంది అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే నేను బిందు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాము, ఒకరు లేకపోతే ఒకరం బ్రతకలేం బావా, అందుకే మా ఇద్దరికి పెళ్లి చేస్తా అంటున్నారు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. మా అపూర్వ అత్తయ్య పాము కంటే కూడా భయంకరమైంది, అలాంటి ఆవిడ మీ ఇద్దరికి పెళ్లి చేస్తా అంటే నువ్వు అంత ఈజీగా ఎలా నమ్ముతున్నావు శివ, గగన్ అన్నపై పగ తీర్చుకోవడం కోసమే అపూర్వ అత్తయ్య ఈ పెళ్లి జరిపిస్తా అంటుంది. అసలు నువ్వు బిందు ప్రేమించుకుంటున్న విషయం గగన్ అన్నయ్యకి కానీ భూమికి కానీ తెలుసా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. భూమి అక్కకు వివరంగా చెప్పాను, మా ఇద్దరిని ఒకటి చేస్తుందేమో అనుకున్నాను, కానీ భూమి అక్క ఎంతసేపటికి గగన్ అన్నయ్య కుటుంబం బాగుండాలి, పూరి జీవితం బాగుండాలనే ఆలోచిస్తుంది, అందుకే మా ఇద్దరి పెళ్ళి జరిపించనని చెప్పింది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అందుకని చెప్పి నువ్వు అపూర్వ అత్తయ్య వల్ల చిక్కుకున్నావన్నమాట. ప్లీజ్ శివ, నువ్వు ఎట్టి పరిస్థితిలో బిందు మెడలో తాళి కట్టొద్దు, నీకు పూరికి పెళ్లి చేస్తున్నామని గగన్ అన్నయ్య శుభలేఖలు ప్రింట్ చేపించి ఇప్పటికే ఊరందరికీ కూడా పంచేశాడు. ఈ సమయంలో నువ్వు బిందు మెడలో తాళి కడితే గగన్ అన్నయ్య పరువు పోతుంది అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతసేపటికి నువ్వు భూమి అక్క గగన్ బావ పరువు పోతుందనే ఆలోచిస్తున్నారు, కానీ మా ప్రేమ గురించి ఆలోచించరా అని చెప్పి శివ అంటూ ఉంటాడు. ప్రేమ
ప్రేమంటే ఏంటి శివ? నేను కూడా చాలామంది అమ్మాయిలనే ప్రేమించాను. ప్రేమ అంటేనే అట్రాక్షన్, అంతకు మించి ఏం ఉండదు. నువ్వు పూరి మెడలో తాళి కట్టి పూరితో జీవితాన్ని కొనసాగిస్తుంటే బింది కొంచెం కూడా నీకు గుర్తుండదు శివ. ప్లీజ్ నేను చెప్పింది విను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటే, నేను ఇప్పుడు ఎవరి మాట విన్ను, నాకు బిందు కావాలి అని శివ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. శివ ఎలాగూ నా మాట వినట్లేదు, కనీసం బిందుకైనా చెప్పి చూస్తాను అని చెప్పి చెర్రీ బిందు దగ్గరకు వెళ్ళి, బిందు నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటో చెప్పనయ్యా అని బిందు అంటూ ఉంటే, బిందు అపూర్వ అత్తయ్య నీకు శివకి పెళ్లి చేస్తా అని చెప్పటం నేను విన్నాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అవునన్నయ్య, నేను శివ ప్రేమించుకుంటున్నాము, ఆ విషయం అపూర్వ అత్తయ్యకు తెలిసి నాకు శివకి పెళ్లి చేయాలనుకుంటుంది అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. అపూర్వ అత్తయ్య ఎలాంటిదో నీకు మొదటి నుంచి తెలుసు కదా బిందు, అలాంటి అపూర్వ అత్తయ్య ఈ పెళ్లి ఎందుకు జరిపిస్తా అంటుందా అని ఆలోచించే పని లేదా బిందు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏమో అన్నయ్య, నాకు ఈ సమయంలో శివ తప్ప ఎవరూ కనిపించట్లేదు, శివ అని పెళ్లి చేసుకోవటం మాత్రమే నాకు ముఖ్యం అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. వద్దు బిందు, గగన్ అన్నయ్య మన కోసం ఎంతో చేశాడు, పాపం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఇందు కాపురం నిలబెట్టడం కోసం కట్నం డబ్బులు ఇచ్చాడు, ఇందుని కూడా చాలాసార్లు కాపాడాడు. అలాంటి గగన్ అన్నయ్యకు మనం అన్యాయం చేయకూడదు బిందు, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. అపూర్వ అత్తయ్య కేవలం అంటే కేవలం గగన్ అన్నయ్యపై పగతోనే ఈ పెళ్లి జరిపిస్తుంది, ఆలోచించు బిందు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక బిందు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవుడా, అపూర్వ కుట్రను ఎలాగైనా సరే ఆపాలి, బిందు శివల పెళ్లి జరగకూడదు, గగన్ అన్నయ్య పరువు కాపాడాలి అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు గుడి పెద్దలు స్టేజ్ మీదకు వచ్చి, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, శివరాత్రి అంటే శివుడి కళ్యాణం. ఈ రోజు నాడే ది గ్రేట్ శోభచంద్ర గారి కూతురు భూమి తన భర్త గగన్తో కలిసి నాట్య ప్రదర్శన చేయబోతుంది. నాట్య ప్రదర్శన అంటే అలాంటిది ఇలాంటిది కాదు, మన కళ్ళ ముందు శివ కళ్యాణాన్ని విడమర్చి చూపించబోతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. భూమి, మీ టీం మెంబర్స్తో కలిసి నీ భర్తతో కలిసి నాట్య ప్రదర్శనకు స్టేజ్ మీదకి రామ్మా అని గుడి పెద్దలు పేలుస్తూ ఉంటే, భూమి గగన్లు శివపార్వతుల వేషాలు వేసుకొని స్టేజ్ మీదకి వస్తూ ఉంటారు. పూరి, భూమి, గగన్ చూడు ఎంత బాగున్నారో, అచ్చం ఆ పరమేశ్వరుడు ఉన్నట్టే ఉన్నాడు కదా మీ అన్నయ్య గగన్ అని శారద అంటూ ఉంటే, అవునమ్మా, భూమి వదిన కూడా అచ్చం పార్వతీదేవి ఉన్నట్టే ఉంది అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్లు నాట్య ప్రదర్శన మొదలు పెడతారు. అదే సమయంలో అపూర్వ శివ వైపు చూసి శివకి సైగ చేస్తూ ఉంటుంది. అలాగే బిందు వైపు చూసి బిందుకి కూడా సైగ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి నాట్య ప్రదర్శన దగ్గర నుంచి పక్కకు వెళ్తూ ఉంటారు. దేవుడా, ఈ పెళ్ళి ఎలాగైనా ఆపాలి అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. శివయ్య, మా అన్నయ్య గగన్, భూమి నీ కళ్యాణం రోజు నీ కథను అందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నారు, అలాంటి వాళ్లకు అన్యాయం చెయ్యకయ్యా అని చెప్పి చెర్రీ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ బిందు శివాలను తీసుకొని ఒక దగ్గరకు వెళ్తుంది. పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేశారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేశానమ్మా, వధూవరులు వచ్చి ఇలా కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు ఎక్కువ సమయం లేదు, తొందరగా పెళ్లి కానిచ్చేయండి అని పంతులు గారికి అపూర్వ చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక బిందు శివ వెళ్ళి పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. బేబీ, ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, సూపర్ మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే బిందు శివ పూజ చేస్తూ ఉంటారు. ఇంకా చాలండి పంతులు గారు, మాంగళ్యధారణ చేపించండి అని అపూర్వ చెప్తూ ఉంటే, ఇక పంతులు గారు శివకి మంగళసూత్రం ఇచ్చి, బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక శివ తాళిని తీసుకొని బిందు కళ్ళల్లోకి చూస్తూ బిందు మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇంకా నక్షత్ర అలానే చూస్తూ ఉంటే, బేబీ ఏం చూస్తున్నావు, వెళ్ళి బిందు జడ పట్టుకో అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇంకా నక్షత్ర వెళ్ళి బిందు జడ పట్టుకోగానే శివ బిందు మెడలో తాళి కట్టబోతూ ఉంటే, ఒక్క నిమిషం శివ అని చెప్పి బిందు అంటుంది. ఏమైంది బిందు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. శివ ఆ తాళి ఇలా ఇవ్వు అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. తాళి ఇవ్వాలా, ఎందుకు బిందు అని శివ అడుగుతూ ఉంటే, ఇక బిందు తాళిని తీసుకొని అపూర్వ మొహంపై విసిరి కొడుతుంది. బిందు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. గగన్ అన్నయ్యను బాధ పెట్టడం కోసం నాకు శివకి పెళ్లి చేయాలనుకుంటున్నావు, నేను శివ ప్రేమించుకున్నాము కాదనట్లేదు, కానీ మాది కేవలం ప్రేమ మాత్రమే, కానీ గగన్ అన్నయ్య
శివకి పూరికి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ సమయంలో మేమిద్దరం పెళ్లి చేసుకుంటే గగన్ అన్నయ్య పరువు పోతుంది. గగన్ అన్నయ్య పరువు పోకూడదు. గగన్ అన్నయ్య మా కోసం, మా కుటుంబం కోసం చాలానే చేశాడు. నీ మాయలో పడి, నీ కుట్రలో పడి నేను శివ పెళ్లి చేసుకుని గగన్ అన్నయ్య పరువు తీస్తామని ఎలా అనుకున్నావు అపూర్వత్తయ్య అని చెప్పి బిందు అంటూ ఉంటే, బిందు అని చెప్పి అపూర్వ బిందుని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు బిందు అపూర్వ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.